శ్రీలంకకు సమీపాన నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా బలపడింది. 48 గంటల తర్వాత కూడా ఉత్తర వాయువ్యంగా పయనించి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా మధ్య తీరం దాటి మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాలు, ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయి. 29వ తారీఖున దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి నెల్లూరు, తిరుపతిలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరియు అదే దక్షిణ కోస్తా జిల్లాలో ప్రకాశం జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. మరియు 30వ తారీఖున ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. మరియు అదే రోజు అనగా 30వ తారీఖున కోస్తాంధ్ర జిల్లాలైనటువంటి ఏలూరు, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. మరియు డిసెంబర్ 1వ తారీఖున కాకినాడ, కోనసీమ, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం